ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి చేసినటువంటి అందరూ కూడా శ్రీ మందకృష్ణనాథ్ గారి నాయకత్వంలో సామాజిక విద్య నమస్కారం తెలియజేశాము. ఈరోజు ఒక సమావేశ ఉద్దేశం మహాకూటమి అభ్యర్థులు గెలిపించుకోవడం, ఈ కూటమికి మద్దతు మరి ఉపాసన కారణాలు పల్లెపల్లెన చేసుకెళ్ళడం. ఈ పల్లెపల్లె చేసుకునే విధానంలో వైఎస్ఆర్సీపీ మాదిగల్ని ఎంత మోసం చేసింది, మాదిగల హక్కులు ఎలా కావాల్సిందన్న విషయం మీదనే క్లుప్తంగా గ్రామ గ్రామం వాడు ప్రతి మనిషికి కూడా తెలిసే విధంగా అన్నింటిలో భాగంగా మొట్టమొదటిది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాలు జరుగుతున్న సామాజిక విద్య నమస్కారం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది న్యాయమని అన్ని పక్షాలు చెబుతున్నప్పటికీ మరి సుప్రీంకోర్టులో ఒక 10 నిమిషాలు వాదించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక సుప్రీంకోర్టులో ఒక లాయర్ను కూడా ప్రమోట్ చేయలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈరోజు చూసినట్టయితే ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాదిగలు కానీ మార్పులు కానీ ఎవరికైనా కానీ ఎస్సీకి రావాల్సినటువంటి నిధులు మొత్తాన్ని కూడా తమ సొంత నిధులాగా వాళ్ళు ఇంట్లో ఖర్చు పెట్టుకున్నట్టు రాష్ట్రం మీద ఎవరికి పెడితే ఖర్చు పెట్టింది. అంటే ఏదో మాకు ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసి మార్గం అణచివేసే విధంగా మళ్ళీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అణచివేసే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని కాబట్టి ఈ విషయంలో చేస్తాం. అట్లాగే చదువుకునే యువకులు మరి ఆ యువకులు ఎంఎస్పీలు బిఆర్ చేసినప్పటికీ కూడా వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వాళ్ళని నిరుపరాధం చేసి అంతా నిర్వీర్యంగా చాలా దౌర్భాగ్యంగా మళ్ళీ యథాస్థితి